నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత్ దాడులతో బెంబేలెత్తి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్న ప్రధాని. చర్చలు జరిగితే ఉగ్రవాదం పీఓకేపై మాత్రమే ఉండాలన్న మోదీ. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాల్సిందేనన్న మోదీ. అణ్వాయుధ బ్లాక్మెయిల్ను సహించేది లేదని స్పష్టం చేసిన ప్రధాని. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన నగరాలకు విమాన సర్వీసుల నిలిపివేత. ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థల కీలక సూచన. భూ సమస్యల దరఖాస్తులను లోతుగా పరిశీలించాలన్న రాష్ట్ర ప్రభుత్వం. అన్నీ చూశాకే తిరస్కరణపై నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి పొంగులేటి. నేడు హైదరాబాద్లో పర్యటించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు. చౌమహల్లా ప్యాలెస్ సందర్శన, చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్కి హాజరు. భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్పై మాత్రమే ఉండాలని ప్రధాని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించామన్న ప్రధాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి దాడులకైనా భారత్ వెనకాడదని పేర్కొన్నారు. అణ్వాయుధ బ్లాక్మెయిల్ను సహించేది లేదన్న మోదీ పాకిస్తాన్ వైఖరిని బట్టే భవిష్యత్తు చర్యలు ఉంటాయన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందన్న ప్రధాని ప్రతి హృదయం జ్వలించిపోయిందని తెలిపారు. దేశ పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని గుర్తు చేశారు. భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటి చెప్పామన్నారు. ఉగ్రదాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో 7వ తేదీ రాత్రి భారత్ చూపించిందని వివరించారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికమని పేర్కొన్నారు. आतंकवादियों ने जो बर्बरता दिखाई थी उसने देश और दुनिया को झकझोर दिया था. निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, ये आतंक का बहुत विभत्स चेहरा था. हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी. हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया. मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को समर्पित करता हूं. हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं. ఉగ్రవాద శిబిరాలపై భారత మిజైళ్లు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయని చెప్పిన ప్రధాని మోదీ బహవల్పూర్, మురుద్కే లాంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితి సృష్టించినట్లు వివరించారు. 2.5 దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రతండాలను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టిందన్నారు. భారత దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్న ప్రధాని ఎటూ పాలుపోని స్థితిలో భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగిందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిజైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందని వెల్లడించారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత మిసైళ్లు విధ్వంసం సృష్టించాయన్న ప్రధాని పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించిందని తెలిపారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा. पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया. जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि
और सैन्य दुस्साहस नहीं दिखाया जाए तो भारत ने भी उस पर विचार किया। और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है। आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। పాకిస్తాన్ అణుసామర్థ్య బ్లాక్ మెయిలింగ్ ను సహించేది లేదన్న ప్రధాని అణుశక్తి అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है, जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని చెప్పిన మోదీ టెర్రరిజం చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవని తేల్చేశారు. पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं है। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते। और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर POK उस पर ही होगी। భారత్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రక్షణ దళాలకు సెల్యూట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని దృఢ సంకల్పంతో చాలా స్పష్టంగా ప్రపంచం ముందు ఉంచారని బీజేపీ వ్యాఖ్యానించింది. మోదీ నిజమైన రాజనీతిజ్ఞుడని, ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శత్రువులకు వారి హద్దులేంటో గుర్తు చేశారని ప్రశంసించింది. ప్రధాని ప్రసంగం దేశ స్ఫూర్తిని చాటడమే కాకుండా మన సైనిక, దౌత్య, నైతిక సామర్థ్యాలను కూడా ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సాయుధ బలగాలు పాకిస్తాన్ పెరటిలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఒకే వరలో ఇమడవని ప్రధాని మోదీ కుండ బద్దలు కొట్టారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం ప్రతి భారతీయుడిలో విశ్వాసాన్ని నింపుతోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికగా ప్రపంచానికి భారత శక్తిని తెలిపే స్పష్టమైన సందేశంలా ప్రధాని ప్రసంగం నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రతిపక్షాలు ప్రధాని వెంటే ఉన్నాయని, అయితే పాకిస్తాన్ను ఉగ్రదేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని ప్రదర్శించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఇరు దేశాల వివాదంలో అమెరికా జోక్యాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టనున్న తిరంగా యాత్ర క్యాంపెయిన్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ తిరంగా యాత్ర మే 23 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, సంస్థాగత కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ ప్రచారంలో సమాజంలోని పలువురు ప్రముఖులతో పాటు ప్రజలను సమీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి.
తిరంగా యాత్ర నిర్వహణపై ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు సమావేశమై తుది కసరత్తు పూర్తి చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ముష్కరులను సజీవంగా పట్టుకున్నారా లేదా వారిని అంతమొందించారా అన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ద్వైపాక్షిక విషయాల్లో మూడో దేశం ప్రమేయాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, మధ్యవర్తిత్వానికి అవకాశం కల్పించే విధంగా విదేశాంగ విధానంలో మార్పు చేశారా అన్నది స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూపేష్ బఘేల్ అన్నారు. కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటించడాన్ని దౌత్య వైఫల్యంగా పరిగణించాలా అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అందులో పాల్గొనబోరని బఘేల్ స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఎందుకు అనుమతించారో కేంద్రం సమాధానం చెప్పాలని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశంపై అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచన చేశాయి. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లోని 8 నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఓ అడ్వైజరీ జారీ చేశాయి. జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్, చండీగఢ్లకు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపాయి. ఉద్రిక్తతల నివారణపై భారత్, పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య సోమవారం హాట్లైన్లో చర్చలు జరిగిన తర్వాత జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాయాది డ్రోన్లు కనిపించడంతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిణామాలతో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఓ ప్రకటన విడుదల చేశాయి. భూభారతి చట్టం ప్రయోగాత్మకంగా అమలవుతున్న మండలాల్లో భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూభారతి అమలుపై ములుగు, కామారెడ్డి, ఖమ్మం, నారాయణపేట జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి మార్గం సులువైందన్నారు. రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో వేటినైనా తిరస్కరించాల్సి వస్తే లోతుగా, క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. తహసీల్దార్లకు ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించామన్న మంత్రి పొంగులేటి 4 జిల్లాల పరిధిలో వచ్చిన దరఖాస్తులు, ప్రధాన సమస్యలపై చర్చించి నెలాఖరు నాటికి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రేమ, వాత్సల్యంతో మనుమళ్లకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను చట్టవిరుద్ధమైన ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్ను రద్దు చేయాలంటే అందులోని షరతులు ఉల్లంఘించి ఉండాలంది. కానుక ఇచ్చే ముందు రోజువారీ అవసరాలు, మందులు అందించాలన్న షరతు ఉండి వాటిని అమలు చేయనప్పుడు మాత్రమే గిఫ్ట్ను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్కు ఉంటుందని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో భవనం ఉన్న 5, 6 అంతస్తులను 2019లో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను అమ్మా నాన్న ఫిర్యాదుతో ఆర్డీఓ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని రోహిత్ శౌర్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లుడితో విభేదాల కారణంగా సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఆర్డీఓ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారని, అయితే షరతుల్లోని గిఫ్ట్ను సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడానికి వీల్లేదన్నారు. ఆర్టీఓ 2023 జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తాత సుబ్బారావు అదే ఏడాది అక్టోబర్ 20న మృతి చెందారన్నారు. అందువల్ల గిఫ్ట్పై తండ్రి తరపున వారసులైన కొడుకులు వివాదం చేయడానికి హక్కు లేదన్నారు. తండ్రి ఇచ్చిన గిఫ్ట్పై వారసులకు ఏమైనా విభేదాలుంటే వాటిని సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్నారు. కుమార్తె పిల్లలకు తాత షరతులు లేకుండా చేసి ఇచ్చిన షరతు లేని గిఫ్ట్ డీడ్లు రద్దు చేసే అధికారం ఆర్డీఓకు లేదంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. ఫార్మసిస్ట్ పోస్టుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలని మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ విడుదల చేసింది. గతంలో 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పోస్టులకి 27,101 మంది దరఖాస్తు చేసుకోగా 24,578 మంది పరీక్ష రాశారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను బోర్డు విడుదల చేసింది. బోర్డు వెబ్సైట్లో మార్కులను ఉంచామని, అభ్యర్థులు తమ మార్కులు చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.
సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం కలకలం రేపుతుంది. ఇటీవలే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసిన వైద్యాధికారులు క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని నిందితుడిని డీసీపీ, సిఐ డిమాండ్ చేశారు. చివరకు 16 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో దాడులు చేసి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇద్దరు సిఐ గారు, డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్లకు ఎవిడెన్స్ చూపించాము. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాల చేతిలో మోసపోయి 1,80,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. క్రెడిట్ కార్డు పేరుతో ఎస్బీఐ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తి బాధితుడిని నమ్మించాడు. చాలా కాలంగా మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించినందున జరిమానా చెల్లించాలి, లేదంటే తాను చెప్పిన విధంగా చేయాలని నిందితుడు తెలిపినట్లు బాధితుడు వివరించాడు. ఈ క్రమంలో వీడియో కాల్ చేసి క్రెడిట్ కార్డుతో పాటు సివివి నెంబర్ను చూపించామని బాధితుడు చెప్పాడు. వెంటనే తన క్రెడిట్ కార్డు నుంచి కొంత మొత్తం డెబిట్ అయ్యిందని, ఓటీపీలు చెప్పకపోయినా కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 310 మంది బాధితులకు సైబరాబాద్ పోలీసులు తిరిగి అప్పగించారు. ఇప్పటి వరకు 9,000 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని వెల్లడించారు. సెల్ ఫోన్లను పోగొట్టుకుని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కేసు నమోదు చేసుకున్న వారికి పోలీసులు వాటిని తిరిగి అందించారు. శంషాబాద్, బాలానగర్, మాదాపూర్, మేడ్చల్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల విలువ సుమారు 95 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సిఈఐఆర్ పోర్టల్లో లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని డీసీపీ సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బులను కూడా విత్డ్రా చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్ ఫోన్ అయిపోగానే బ్లాక్ చేయొచ్చు. మీరు ఐఎంఈ నెంబర్ ద్వారా బ్లాక్ చేయొచ్చు. తర్వాత అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మీరు మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ప్రాపర్టీ వస్తువు పోయిందో దీన్ని ట్రాక్ చేసి సిఐఆర్ పోర్టల్ ద్వారా అసెంబ్లీ చేసి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఫోన్ పోతుంది, సడన్ గా పోతుంది, మీకు ఏం చేయాలో తెలియదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా లేకపోతే ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళాలా అనేది మీకు ఐడియా రాదు. సో మీరు చదువుకున్న వాళ్ళు పోయినప్పుడు కూడా ఎక్కడ ఫిర్యాదు చేయాలనేది కూడా డైలమాలో ఉంటుంది. ఫోన్ పోయిన వెంటనే తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని మిస్చీఫ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎమ్మటే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి చెప్పొచ్చు. సో వాళ్ళు మీ నెంబర్ ని నోట్ చేసుకుంటారు. ఈ సిఆర్ పోర్టల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కు మనం ఎక్కడి నుంచి అయినా దీంట్లో యాక్సెస్ అవ్వచ్చు. సో ఈ రోజుల్లో బంగారం ఎట్లా అవుతుందో ఈ మొబైల్ దొంగతనాలు కూడా అట్లనే అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క మనవి. సినీ నటుడు అక్కినేని నాగార్జున లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఫోటో దిగి అప్లికేషన్పై సంతకం చేశారు. నాగార్జున రవాణా శాఖ కార్యాలయానికి వస్తున్నారని తెలియడంతో రవాణా శాఖ సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత కింగ్ తన కారులో తిరిగి వెళ్లిపోయారు. 2025 పోటీల కోసం రాష్ట్రానికి వచ్చిన అందగత్తెలు ఇవాళ హైదరాబాద్లోని చార్మినార్, చౌమల్లా ప్యాలెస్లను సందర్శించనున్నారు. నిన్న నల్గొండ వెళ్లిన సుందరిమణులు ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన బుద్ధవనాన్ని సందర్శించారు. గౌతముడి జయంతి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి ధ్యానం చేసిన ముద్దుగుమ్మలు బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను పరిశీలించారు. ఇవాల్టి చార్మినార్, చౌమల్లా ప్యాలెస్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్లోని చారిత్రక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం చార్మినార్ను సందర్శించి రాత్రికి చౌముహల్లా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. 109 దేశాల ముద్దుగుమ్మలు తొలుత చార్మినార్ వద్దకు వెళ్లి హెరిటేజ్ వాక్ చేయనున్నారు. అక్కడ ఫోటోలు దిగిన అనంతరం లాడ్ బజార్లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గాజుల తయారీని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం చౌముహల్లా ప్యాలెస్ లో సంగీత విభావరి ఆస్వాదించి రాత్రి భోజనం చేస్తారు. ఇందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించే ప్రాంతాన్ని పరిశీలించిన నగర సిపి సివి ఆనంద్ భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రపంచ దేశాల సుందరీమణుల పర్యటన దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, శాలిబండ, ఓల్గా జంక్షన్, మూసబౌలి వయా ఖిల్వత్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న పోలీసులు ఆర్టీసీ బస్సులకు మినహాయింపు లేదని స్పష్టం చేశారు. చార్మినార్, చౌముహల్లా ప్యాలెస్ వైపు వెళ్లే మార్గాలతో పాటు సమీపంలోని ఇతర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయన్న పోలీసులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఆసియా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణుల బృందం సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో అక్కడికి వెళ్లిన ముద్దుగుమ్మలు సాగర తీరాన ఫోటోషూట్లో పాల్గొన్నారు. అనంతరం బుద్ధవనం చేరుకున్న సుందరాంగుల బృందానికి తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. బుద్ధవనంలోని మహాస్థూపం వద్ద ఫోటోషూట్, ధ్యాన మందిరంలోకి వెళ్లారు. బుద్ధ జయంతి సందర్భంగా కొవ్వొత్తులతో జ్యోతి వెలిగించారు. 3 నిమిషాలు ధ్యానం చేసి 5 నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే శిల్పాలు పరిశీలించారు. జాతకవనంలో 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకించారు. అక్కడే భోజనం చేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 14న రామప్ప ఆలయ సందర్శనకు మిస్ వరల్డ్ పోటీదారులు రానున్నారు. దాదాపు 35 మంది అందగత్తెలు రానున్న నేపథ్యంలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. ఆయా కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, రూట్ మ్యాప్ ప్రకారం పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. రామప్ప ఆలయ సందర్శన వారికి ఓ మధుర జ్ఞాపకంగా ఉండేలా ఏర్పాటు చేయాలని వివరించారు.